దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరంలో, మరి ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? మేము కూడా మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ పేర్లు రాసుకొని ప్రభు సన్నిధిలో నేను ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా 4 అయినా అందరి కొరకు మరి ప్రార్థన చేసిన తర్వాతే నేను నిద్రపోతూ ఉన్నాను. అనుదినం ఇది నా క్రమంగా నేను మార్చుకొని మరి అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా మరి సంవత్సరం నుండి మరి టీవీ ఛానళ్ళలో మరి నా ప్రసంగాలు వీక్షిస్తున్నారు, చాలా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు మీరందరూ కూడా. కాబట్టి మీ కొరకు మరి నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ నూతన సంవత్సరం, ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో బహు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా, బహు మేలుకరంగా ఉండునట్లుగా, బహు సంతోషకరముగా మీ జీవితంలో ఉండినట్లుగా మరి నేను కూడా ప్రార్థన చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే రీతిగా లైవ్లో చూస్తున్న మనందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ కూడా సర్వ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం అందరం కూడా. కీర్తనలు 23వ అధ్యాయం. కీర్తనలు 23వ అధ్యాయం. కీర్తనలు 23వ అధ్యాయం మీకు స్క్రీన్ మీద కూడా ఉంది, అందరం కలిసి చదువుదాము. 6 వచనాలు ఉంటాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నాయనా, మరి తండ్రి నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి తండ్రి, నీ బిడ్డలకు మరి ఏదైతే అవసరం ఉందో నాయనా, అది నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని, నన్ను స్థిరపరచమని, మమ్మల్ని అందరినీ కూడా హెచ్చించి నీ మాటలతో మమ్మల్ని దృఢపరచమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు మనతో కీర్తన 23వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. మనం చదివినట్లుగా యెహోవా నా కాపరి. ఈరోజు మన అంశము యెహోవా నా, చెప్పండి, యెహోవా నా కాపరి. అందరూ చెప్పాలి, యెహోవా నా కాపరి. హల్లెలూయా. యెహోవా నాకు కాపరిగా ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు మన అంశం. దేవుడు నాకు కాపరిగా ఉంటే, దేవుడు నీకు కాపరిగా ఉంటే, దేవుడు నీ కుటుంబానికి కాపరిగా ఉంటే, దేవుడు నీ పిల్లలకు కాపరిగా ఉంటే, దేవుడు నీ కుటుంబానికి కాపరిగా ఉంటే ఏమేమి జరుగుతుందో, దేవుడు మనకు కాపరిగా ఉంటే మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు లేమి కలుగదు. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి? దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు. చూడండి, ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అన్న మాట మనం చదువుతాం. నేను గొర్రెలకు మంచి కాపరిని,
దయచేసి తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి, సరేనా? అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కోసము తన ప్రాణమును పెడతాడంట. ఇక్కడ కూర్చున్న మీరు, నేను, లైవ్లో చూసిన వాళ్ళం అందరం కూడా మనకు బాగా తెలుసు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినాడు ఒక ఆయన. ఏం పేరు ఆయన పేరు? నజరేయుడైన యేసయ్య మన కొరకు ఏం చేశాడండి? ప్రాణమును పెట్టాడు. అంటే ఇప్పుడు ఆయన మంచి కాపరే కాదా? మంచి ఇప్పుడు మనం చదివినట్లుగా మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడంట? తన ప్రాణమును పెడతాడంట. చూడండి, దేవుని కంటే ఈ లోకంలో నిన్ను కాపాడేవాడు, రక్షించేవాడు, నీకు కాపరిగా ఇంకొకరు ఉండరు అన్నమాట. ఇట్లా కాపాడే వ్యక్తి నీకు దొరకరు. అందుకే మనం అంటున్నాము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు ఏ ఇబ్బంది రాదు. దేవుడు నాకు కాపరిగా ఉంటే, 2వ వచనం చదవండి. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జనముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన నేనేం చేయాలనుకుంటున్నాడు? పరుండ చేయాలనంటే దాని మాటకు ఒక అర్థం ఏంటంటే, పచ్చని భూమి మనం చూసినప్పుడు మనకి ఎంత హ్యాపీ ఫీలింగ్ కలుగుతుందో, ఒక ఫోటో తీసుకోవాలనిపిస్తుంది, దిగి ఒక సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది. ఎంత బాగుందా పొలము, పచ్చగా ఎంత బాగుంది కదా. ఎండిపోయినవి అందంగా కనపడతాయా? పచ్చగా ఉన్నవి అందంగా కనపడతాయా? పచ్చగా ఉండేవి అందంగా కనపడతాయి. ఈ రోజున నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆయనను కాపరి చేసుకుంటే, నువ్వు కాపరి చేసుకుంటే నీకు మొట్టమొదటిగా లేమి కలగదు. తర్వాత పచ్చిక గల చోట్ల నేను పరుండ చేస్తాడంటే దాని భావం ఏంటంటే, నీ జీవితము నీకు మేలుకరంగా దేవుడు చేస్తాడు. నీకు శాంతిని అనుగ్రహిస్తుంది. మనం శాంతికరమైన జలముల వద్ద నేను నడిపించుచున్నాడు అంటే, ఈ లోకంలో సమాధానం లేదు చాలా మందికి. ఈ లోకంలో ఎంతో మందికి శాంతి లేదు. ఈ లోకంలో ఎంతో మందికి చెప్పలేని సమస్యలు, చెప్పలేని బాధలు ఎంతో మందికి ఉన్నాయి. ఆయన నీ ప్రాణమును, 3వ వచనం, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నీ ప్రాణానికి దేవుడు సేద తీరుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చుచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్తాం ఒకసారి, హల్లెలూయా. విశ్రాంతినిచ్చే దేవుడు, విశ్రాంతి, సమాధానము, శాంతి, సేద తీర్చేవాడు, నిమ్మలపరిచేవాడు ఈయనే. పచ్చిగల చోట్ల పరుణ చేసేవాడు ఈయనే. శాంతికరమైన జలములతో నడిపించేవాడు ఈయనే. నీ జీవితంలో పడిపోతున్నావేమో, నీ జీవితంలో ఎదగలేకపోతున్నావేమో, నీ జీవితంలో అప్పుల సమస్యలతో ఉన్నావేమో, నీ జీవితంలో వ్యాధి బాధలతో నువ్వు ఉన్నావేమో, నీ జీవితంలో కష్టాలతో నువ్వు ఉన్నావేమో, నీ జీవితంలో ఎన్నో నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను నువ్వు కాపరి చేసుకో. ఇంతకాలం నువ్వు ఎవరిని కాపరిగా పెట్టుకున్నావో. హాస్టల్లో మన పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు అక్కడ ఒక కాపరి ఉంటాడు కదా. ఏం పేరు అతని పేరు? గార్డియన్. అతని పని ఏంటంటే పిల్లలందరినీ సంరక్షించుకుంటూ ఉండాలా. వారికి జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, లేదంటే వాళ్ళ అమ్మా నాయనతో ఫోన్లో మాట్లాడడమో, వాళ్ళకి భోజనాలు తిన్నారా, తినలేదా, చదువుకుంటున్నారా లేదా అంటే ఒక తల్లిలాగా, తండ్రిలాగా ఆ గార్డెన్ అనే వ్యక్తి, ఆ కాపరి, ఆ హాస్టల్ కాపరి ఏం చేస్తాడంటే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పొద్దున 5 గంటలకే నిద్ర లేపడము, వేడి నీళ్ళు వస్తున్నాయి లేదా, అందరూ ఎట్లున్నారు, కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, హాస్టల్లో ఏమైనా జరగనానేవి ఏమైనా జరుగుతున్నాయా, ఎవరన్నా ఫోన్లు తెచ్చుకొని ఏమైనా తప్పు చేస్తున్నారా, ఇవన్నీ ఎవరు చూస్తూ ఉంటారు? కాపరి చూస్తూ ఉంటాడు. ఆ కాపరి మాట లోబడ్డారనుకోండి, పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలరా అని కొంతమంది గొడవ పడతారు. కాపరి గార్డెన్స్తో హాస్టల్లో గొడవలో పడతారు హాస్టల్లో. అప్పుడు మా సార్ ఒక మాట అంటాడు, రే నా మాట వింటే మీరు ప్రయోజకులు అవుతారా అంటాడు. నీ మాట ఏనేంద్ర వినేది, మా ఇంట్లో మా అమ్మ మాట, మా నాయన మాట విన్నాను అని అంటారు కొంతమంది పిల్లలు. అటువంటి వారు ప్రయోజకులు అవుతారా? కాలేరు. ఎవరైతే లోబడతారో కాపరికి, కాపరి మాట ఎవరైతే వింటారో నీ జీవితంలో నీకు ఏమీ కొదవ కాదు. హల్లెలూయా. యేసయ్య మనకు మంచి కాపరి, ఆయనే మనకు మంచి కాపరిగా ఉన్నాడు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ ప్రాణమునకు సేద తీర్చాలని, మీ ప్రాణముకు నిమ్మలపరచాలని, అలసి సొలిసిపోతున్న మీ దేహానికి ఊరటనివ్వాలని, వ్యాధి బాధలతో ఉన్న నీ జీవితాన్ని మేలుకరంగా మార్చాలని, ఆరోగ్యకరంగా మార్చాలని, నిన్ను స్థిరపరచాలని, నిన్ను బలపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు సేద తీర్చాలని ఈరోజు నీ కాపరి ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన మంచి కాపరి తన బిడ్డల కోసం ఏం చేస్తాడంట? ప్రాణముని పెడతాడంట. ఆయన నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల కిందటనే తన ప్రాణమును వెలగా మన కొరకు, నీ కొరకు, నా కొరకు చెల్లించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం చదివితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, కాపరి ముందు పోతా ఉంటే ఎంకల పక్క గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు అన్నీ ఏమవుతా ఉంటాయి? ఆయన వెంబడిస్తానే ఉంటాయి. ముందు పోతే గొయ్యి ఉందో నొయ్యి ఉందో పట్టించుకోవు. కొన్ని అయితే ఆ గుడ్డిగా పోతానే ఉంటాయి ఆయనతో పాటు. ఆయన ఎగురితే ఇవి ఎగురుతాయి. ఇప్పుడు ఒక చోట ఎక్కడ నీళ్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి రోడ్డు మీద, ఒకవేళ నేను ఎగిరినాడు అనుకో, నీళ్లు దాటుకుంటే ఇవి కూడా ఏం చేస్తాయి? ఎగురుతాయి. మీరు చూడండి, అందుగా ఉంటే ఎక్కడైనా. ప్రియమైన దేవుని పిల్లలారా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నేను భయపడను. ఎందుకు భయపడవు అంటే, నా కాపరి నా యేసయ్యే. హల్లెలూయా. నా కాపరి నా యేసయ్యే. ఈరోజు భయపడుతున్నావా? ఎంతో మంది భయపడుతున్నారు. భయపడద్దు, దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆయన నిన్ను సేద తీర్చాలని, పచ్చిగల చోట్ల నిన్ను పరుండ చేయాలని, నీకు శాంతిని సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దిగులు పడద్దు. ఈ లోకం విషయంలో నీ చింతలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ సమస్యలను బట్టి, దేనిని బట్టి చింతించొద్దు. నీ భారము యెహోవా మీద మోపండి. హల్లెలూయా. ఆయన మీద మోపి చూడండి, నీ మీద భారం అంతా తొలగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి నా మీద ఒక పెద్ద సౌండ్ బాక్స్ ఉంది నా భుజం మీద. అది నాకు ఎట్లుంది? బరువు, భారం. ఇప్పుడు టక్కున ఏం చేస్తాను, నాకు మేరీ ఎదురుగా వచ్చింది, నేను మేరీ భుజం మీద పెట్టినా, నా భారం అంతా ఏమైంది? ఇప్పుడు పోయింది. భారం ఎవరు మోసినది? ఇప్పుడు మేరీ మోసింది. మీరు ఇక్కడ బాగా గమనిస్తే, భారం అనుకుంటే మనకు భారమే, కానీ ఆ భారం ఎప్పుడైతే దేవుని మీద మోపుతామో, మన భారమునకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిగా నీకు మేలు చేయాలని ఆశపడతాడు. అయ్యో నా బిడ్డ ఇంత బాధపడుతుందా, అయ్యో నా బిడ్డ ఇంత నలిగిపోతున్నాడా, అయ్యో నా బిడ్డ ఇంత శ్రమ పడుతున్నాడా, అయ్యో నా బిడ్డ ఇంత కష్టాలలో ఉన్నాడా అని దేవుడు నీ వైపు కరుణిస్తాడు. నువ్వు ఆయన మీద భారం వేయకుండా, మోకాలు లొంగకుండా, ప్రార్థన చేసుకోకుండా, నీ కష్ట సుఖాలు దేవునికి చెప్పుకోకుండా, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నువ్వే భారాలు మోసుకుంటూ, నువ్వే సంతోషించుకుంటూ, నువ్వే తిప్పలు పడుతూ, నువ్వే నలిగిపోతూ ఉంటే అది నీకే నష్టం. దేవుని కాపరి చేసుకో. ప్రతి అడుగులో, ప్రతి సందర్భంలో, ప్రతి చోట, ప్రతి పని దగ్గర, దేవా నీవు నా కాపరివి కదా, నువ్వే నాకు సహాయం చేయి. నేను ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు దేవుని ఇట్లే మాట, దేవా నువ్వే కదా నాకు ఐడియా ఇచ్చింది, నువ్వే కదా నాకు సహాయం చేస్తా ఉన్నావు, సరే నువ్వే నాకు మార్గం ఏర్పాటు చేయి. మన సొంత ఆలోచన పనికిరావు, మన సొంత నిర్ణయాలు చేయకూడదు. మనం సొంతంగా మన ఇష్టానుసారంగా ఇక్కడ ఏది పడితే ఎక్కడికి పడితే అక్కడికి, ఏది పడితే ఆలోచన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. మన కాపరితో పాటు మనం వెళ్ళాలా. హల్లెలూయా. మన కాపరితో మనం లేకపోతే, మన గార్డియన్తో మనం లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, మనం చదివినట్లుగా గాఢాంధకారపు లోయలను సంచరించిన నువ్వు భయపడకూడదంటే, నువ్వు ముందు ఆయన కాపరి చేసుకోవాలి. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు గాఢాంధకారపు లోయలో అంటే ఈ లోకంలో ఊపిలోను చిక్కుకుపోయినా సరే నువ్వు భయపడద్దు. నీ జీవితం అడుగంటికి పోతున్నా నువ్వు భయపడద్దు. చివరి క్షణం వరకు పోరాడే లక్షణం కలిగి ఉండు, ప్రయాసపడే లక్షణం కలిగి ఉండు. మనుషుని అవమానపరిచిన, మనుషుని కించపరిచిన దేవుడు అంటున్నాడు, నీకు ఏలేమి, నీకు కొదవే ఉండదు, నీకు అన్ని మేలులే జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.
5వ వచనం చదవండి, అదే దాంట్లో 5వ వచనం చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. మనం చదివితే శత్రువుల ఎదుట దేవుడు ఏమిస్తాడంట? భోజనము సిద్ధపరుస్తాడంట. అంటే ఒకానొక సమయంలో ఒకానొక రోజున నిన్ను అవమానించిన వారే, నిన్ను కించపరిచిన వారే, నిన్ను గేలి చేసిన వాళ్ళే, నిన్ను త్రోసేసిన వాళ్ళే నీ శత్రువులే. ఒకరోజు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి నేను భోజనానికి పిలుస్తారు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు కించపరిచారనో, మనుషులు బాధ పెట్టారనో దిగులు పడద్దు. నీ భారం దేవుని మీద మోపి చూడు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు ఆయన. వాళ్ళు నిలబడుకుంటే వాళ్ళు నిన్ను కూర్చోబెట్టి నీకు వడ్డిస్తారు. వాళ్ళు నీ శత్రువులే నీకు వడ్డిస్తారు. అట్లాగా దేవుడు సహాయం చేస్తాడు. చాలా మంది లోకములు ఏం చెప్తుందంటే, నువ్వు శత్రువుగా ఎవరైనా పెట్టుకుంటే అది కరెక్ట్ కాదంటారు చాలా మంది కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువులు ఎదుట భోజనం సిద్ధపడ అంటే ఆయన సమాధాన పరిచే వ్యక్తి, కోపతాపాలు రేపే వ్యక్తి కాదు. ఆయన సమాధానం కలిగి ఉండండి అని చెప్పే దేవుడు ఆయన. ప్రేమించండి అని చెప్పే దేవుడు ఆయన. నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పే దేవుడు ఆయన కదా. నీ గిన్నె ఏమవుతుందంట? నిండి పొర్లుతుందంట. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు ఈ లోకంలో చింతిస్తున్నావు? దేనిని బట్టి? ఏదైనా సరే దేవుని కాపరి చేసుకో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంతే. ఏదైనా సరే దేవా నువ్వు నాకు ఉన్నావు కదా, నాకేలేమి కలుగదు. ఆ నమ్మకం నీకు ఉండాలా, ఆ విశ్వాసం నీకు ఉండాలా. చాలా మంది అంటారు, ఒరే బాబు నువ్వు ఉన్నాయి, నేను నిన్నే నమ్ముకోను అంటారు. నాయన నువ్వు ఇటు చేస్తావేంద్రా అంటారు చాలా మంది. ఏమ్మా నేను నిన్నే నమ్ముకోనున్నాను కదా, ఏంది ఇట్లా చేస్తావు? స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. అందరూ ఏం చేస్తారు? మోసమే. బంధువులను నమ్మాను, మోసం చేశారు. అనాథనై దిక్కుదోచని స్థితిలో నిలబడినప్పుడు అప్పుడు దేవుని వైపు చూస్తారు చాలా మంది. నేను చెప్తాను, మనుషుల వైపు కంటే ముందు దేవుని వైపు చూసి నేర్చుకో. ప్రభు మీద ఆధారపడడం నేర్చుకో. ప్రభువే సమకూరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ గిన్నె ఏమవుతుందంట? నిండి పొర్లుతుందంట. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరములోని నివాసము చేసేదను. ఆ కృతజ్ఞత ఉందా? దేవుడు చేసిన మేలులు, ఆయన ఉపకారములు మరవకుండా ఆయన మందిరములో చిరకాలము నివాసము చేయాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆయన నిన్ను పచ్చిక చోట్ల నిన్ను పరుణ చేయలేదా? నీ జీవితంలో మేలు చేయలేదా? నీ జీవితంలో నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరచలేదా? గాఢాంధ కారపులోయలో నీకు ఆయన తోడుగా లేడా? అంతా నీకు ఎన్నో చేశాడు కదా. ఒకసారి ఆలోచన చేసుకోవాలా మనం. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30-100 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి
మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. దాదాపుగా 20 లక్షల రూపాయలు కావాలి అని తెలియపరుస్తూ వచ్చాం. మందిర నిర్మాణము స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి, వచ్చి చూడొచ్చు, సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మందిరంలో బెడ్ వేయాలి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే చుట్టూ కాలువలలో పైపులు వేయాలని ఆశపడుతున్నాం, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి, మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు. దయచేసి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను అర్పించండి. మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది, చూడండి. 9379101059 9390791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది. బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు, కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక
దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామని దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను, నాకు మోసం చేయడం చేత కాదు. వచ్చిన ప్రతి రూపాయి నమ్మకంగా దేవుని పని విషయంలో వాడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. ఇట్లాంటి మందిరాన్ని ఒకప్పుడు కంప చెట్లు ఉండేటువంటి ఇక్కడ, అట్లాంటిది పరిస్థితి మార్చేశాడు దేవుడు. అంత కష్టపడి రాత్రి పగుళ్ళు మేలుకొని ప్రయాసపడి మరి పనులు చేస్తూ, నేను కూడా ఒక కూలివాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదండి ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. ఈ మందిరం నిర్మించబడితే దాదాపుగా 10-15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. రేపు అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు ఈ మందిరంలోకి రావాలని ప్రయాసపడుతున్నానండి. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, కొంచెం ప్రభువుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థనలో పెట్టండి. దయచేసి అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్, ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. ఈరోజు నీ కొత్త సంవత్సరంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వండి. ఈ నెల మరి మొదటి వారమే కదా, అనేకులకు మరి దేవుడు ఎంతగానో దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా, ఏ దేశం నుంచి చూస్తున్నా, ఒక యవనస్తునిగా ప్రయాసపడుతున్నాను సేవలో. మరి ఏడతెగక ప్రయాసపడుతున్నా. చాలా బాకీలు ఉన్నాయి. మరి డిసెంబర్లో అనేకమైన పనులు పెట్టాము, కొన్ని లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ మనం కట్టాలి. పరిచర్యకు ఏ అప్పు ఉండకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిర విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీ కానుకలు అందించి ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.